పచ్చని ఆంధ్రప్రదేశ్ దిద్దడానికి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. పల్లెలు, పట్టణాలు, చెరువులు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను. 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు. ఆఫీసులో మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గర కూర్చొని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎంత సమయమైనా దుమ్ములో పనిచేస్తాం, కలుషితమైన వాతావరణంలో పనిచేస్తాం, కలుషితమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుడతానే ఉంటాం. కొంతమందికి ఆశకు కూడా మితం లేదు, దురాశ. అందుకే ఇవన్నీ వస్తా ఉంటాయి. అవన్నీ పోవాలంటే రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు.